Hey guys, hope you're all doing well. And today's topic, మన ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి జనరల్ ఫారెస్ట్రీలో రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంది కదా, నేచురల్ ఎనర్జీ రిసోర్సెస్, దాంట్లో ఎనర్జీ రిసోర్సెస్ అండ్ గ్రూప్ 2 వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ టాపిక్ ఉంది. సో ద టాపిక్ ఈజ్ బయోఫ్యూయల్స్. బయోఫ్యూయల్స్ అంటే ఏంటో చూసుకుందాం. నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఇలా. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018 అండ్ రీసెంట్ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి ఈ పాలసీలో, అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ బయోఫ్యూయల్స్, వీటి గురించి చూసుకుందాం. ఎండింగ్ వరకు చూడండి, యూ విల్ గెట్ మోర్ డీటెయిల్స్. యా, సో బయోఫ్యూయల్స్ ఏంటంటే ఇవి ఒక నాన్ కన్వెన్షనల్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం కన్వెన్షనల్ ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఏంటి అనేది డీటెయిల్గా చిన్నది చెప్తున్నాను, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, సో యూ విల్ బీ నో. సో కన్వెన్షనల్ అంటే కామన్గా యూజ్ చేసినవి అనమాట. మనకి ఎలాగో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, నాన్ రెన్యూబుల్ ఎలాగ ఉంటాయో అలాగే కన్వెన్షనల్లో రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ అలా అండ్ నాన్ కన్వెన్షనల్లో ఉంటాయి. సో కన్వెన్షనల్లో రెన్యూబుల్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఫైర్ వుడ్, క్యాటిల్ డంగ్, వెజిటేబుల్ వేస్ట్, వుడ్ చార్కోల్ ఇవి. సో అదే కన్వెన్షనల్లో నాన్ రెన్యూబుల్ ఏంటంటే కోల్, ఆయిల్, నేచురల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్, అంటే ఇవన్నీ అండర్ గ్రౌండ్లో దొరికేవి. సో ఇవి నాన్ రెన్యూబుల్, ఇవి కన్వెన్షనల్లో కామన్గా యూజ్ చేసినవి. ఇప్పుడు నాన్ కన్వెన్షనల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది బయోఫ్యూయల్. నెక్స్ట్ సోలార్, హైడ్రో, థర్మల్, విండ్, టైడల్, బయోగ్యాస్, న్యూక్లియర్, హైడ్రోజన్ ఫ్యూయల్స్. సో ఇవన్నీ నాన్ కన్వెన్షనల్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అందులో మనం బయోఫ్యూయల్స్ గురించి చూసుకుంటున్నాం. బయోఫ్యూయల్స్ అంటే ఎనీ హైడ్రోకార్బన్ ఫ్యూయల్. ఎనీ అని ఎందుకన్నానంటే లైక్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఏ స్టేట్ అయినా ఎనీ హైడ్రోకార్బన్ ఫ్యూయల్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ విచ్ ఈస్ లివింగ్ ఆర్ వన్స్ లివ్డ్. ఇప్పుడు బ్రతుకున్న ఆర్గానిక్ మ్యాటర్ నుంచి తయారు చేసిన, లేదా ఒకప్పుడు బ్రతుకుంది ఇప్పుడు బ్రతకలేదు, దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన అలాంటి ఆర్గానిక్ మ్యాటర్ నుంచి చేసిన హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్ని బయోఫ్యూయల్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాలిడ్ అంటే లైక్ వుడ్ నుంచి ఆర్ మెన్యూర్ నుంచి తయారు చేసింది, లేదా లిక్విడ్ స్టేట్ అంటే బయో ఇథనాల్ నుంచి ఆర్ బయో డీజిల్ నుంచి తయారు చేసినవి, ఆర్ గ్యాషియస్ స్టేట్ బయో గ్యాస్ నుంచి తయారు చేసినవి, ఇవన్నీ బయోఫ్యూయల్స్ అనమాట. ఈ బయోఫ్యూయల్స్ ఎలా తయారు చేస్తారంటే లైక్ వెరీ ఇన్ షార్ట్ కట్, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, డిస్టిలేషన్ అవుతుంది, అండర్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్టిలేషన్ మనకి బయోఫ్యూయల్ అనేది వస్తుంది. సో బయోఫ్యూయల్స్ అనేవి ఎందుకు యూజ్ చేయాలంటే దే ఎమిట్ లెస్ CO2 వెన్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ ఎనర్జీ ఫ్యూయల్స్ అనమాట. ఇవి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ CO2ని ఎమిట్ చేస్తాయి. అండ్ ఇవేంటంటే ఈజీగా దే కెన్ బ్లెండ్ విత్ ఎగ్జిస్టింగ్ ఫ్యూయల్స్, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటితో బ్లెండ్ చేసి ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో మనం యూజ్ చేస్తాం కదా ఫ్యూయల్స్, సో వాటితో బ్లెండ్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట. సో దానివల్ల మనం ఈ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ చూసుకుందాం. ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ ఇవేంటంటే డైరెక్ట్గా ఫుడ్ క్రాప్స్ నుంచి తయారు చేస్తారనమాట, ప్రొడ్యూస్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఫుడ్ క్రాప్స్. వీటిలో హై కార్బన్ కంటెంట్ ఉంటుంది, ఇంకా దే ఆర్ మేడ్ ఫ్రమ్ ఎడిబుల్ ఐటమ్స్, ఎగ్జాంపుల్ షుగర్ కానీ కార్న్, స్టార్చ్, యా ఇలాంటి వాటి నుంచి తయారు చేసిన మనకి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ ఇవేంటంటే ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ నాన్ ఫుడ్ క్రాప్స్, అంటే ఎగ్జాంపుల్ రైస్ హస్క్ అంటే ఊక, తవుడు అంటగా అది, లేదా వుడ్ చిప్స్ ఎక్సెట్రా అలాంటి వాటి నుంచి. దీంట్లో ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ తో కంపేర్ చేస్తే. కొంచెం తక్కువ కంటెంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ దీంట్లో ఉంటుంది సెకండ్ జనరేషన్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ ఏంటంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ స్పెషల్లీ ఇంజనీర్డ్ ఎనర్జీ క్రాప్స్, ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్గే. ఇవేంటంటే కార్బన్ న్యూట్రల్ అనమాట, అంటే CO2 ఎమిషన్ ఈజ్ ఈక్వల్ టు CO2 సెక్వెస్ట్రేషన్, అందుకే వీటిని కార్బన్ న్యూట్రల్ బయోఫ్యూయల్స్ అంటారు థర్డ్ జనరేషన్ని. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ ఇవి ఏంటంటే దే ఆర్ మేడ్ ఫ్రమ్ జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్, ఇవి కార్బన్ నెగిటివ్. ఇంకా దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్ని తీసుకురావడం ఈ ఫోర్త్ జనరేషన్ నుంచి. ఇవి ఏంటంటే కార్బన్ నెగిటివ్, అసలు CO2 ఎమిషన్స్, కార్బన్ అనేది CO2 ఎమిషన్స్ అనేవి చాలా 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 తక్కువ అండ్ కంపేర్ టు కన్వెన్షనల్ ఆర్ ఫాజిల్ ఫ్యూయల్స్. వాటితో కంపేర్ చేస్తే అసలు CO2 ఎమిషన్స్ చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 గురించి చూసుకుందాం. యాక్చువల్గా 2009లో నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ తీసుకొచ్చారు. అప్పుడు దట్ పాలసీ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ.
తర్వాత ఏమైందంటే 2018లో సూపర్ సెషన్ అంటే రీప్లేస్ చేశారు మినిస్ట్రీని. ఇప్పుడు ప్రెజెంట్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ నేచురల్ అండ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. ఇప్పుడు ప్రెజెంట్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ గుర్తుపెట్టుకోండి. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అసలు రీసెంట్ అమెండ్మెంట్ ఏంటో చూసుకుందాం. ఈ పాలసీ తీసుకొచ్చేటప్పుడు ఏంటంటే 2030 అంటే 2030 కల్లా 20% ఈ బ్లెండింగ్ జరగాలి. పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ అనేది జరగాలి. ఇంకా 5% బయోడీజిల్ ఇన్ డీజిల్. డీజిల్లో 5% బయోడీజిల్ బ్లెండింగ్ జరగాలి. నెక్స్ట్ పెట్రోల్లో 20% ఇథనాల్ అనేది బ్లెండింగ్ జరగాలి అని పెట్టారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఏం చేస్తారంటే ఈ గోల్ ఏదైతే ఉందో 20% అండ్ 5% ఆ గోల్ అనేది 2025-26 కల్లా అచీవ్ అవ్వాలి అని చెప్పి రీసెంట్ గా చెప్పారనమాట, 2030 కాకుండా. సో దిస్ ఇస్ 2025 అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాలసీ అనేది ఈ బయోఫ్యూయల్స్ ని కొన్ని కేటగిరైజ్ చేసింది. ఎలా అంటే బేసిక్ బయోఫ్యూయల్స్ గా ఈ ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బయో ఎథనాల్, బయోడీజిల్ ఇవన్నీ బేసిక్ ఫ్యూయల్స్ అని చెప్పింది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్, సెకండ్ జనరేషన్ ఇథనాల్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇవన్నీ అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ అని చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇంకో కేటగిరైజ్ చేసింది ఏంటంటే ఆల్గే బేస్డ్, అంటే ఈ థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్స్, బయో సిఎన్జి ఇవన్నీ ఆల్గే బేస్డ్ బయోఫ్యూయల్స్ అని కేటగిరైజ్ చేసింది. నెక్స్ట్ ఈ పాలసీ ఇంకోటి ఏం తీసుకొచ్చిందంటే ఇప్పుడు మనకి బ్లెండింగ్ అనేది జరగాలి. 20% ఎథనాల్ అనేది పెట్రోల్ తో బ్లెండింగ్ జరగాలంటే మనకి ఇథనాల్ ప్రొడక్షన్ అనేది బాగా ఉండాలి. సో ఈ ఫుడ్ క్రాప్స్ ఏవైతే ఇథనాల్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తున్నారో వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి కావాలి అని అప్రూవల్ తీసుకొచ్చింది. ఎక్కడ నుంచి? ఎన్బిసిసి, నేషనల్ బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ. ఎన్బిసిసి అనేది ఒకటి ఉంది. దానికి చైర్పర్సన్ ఎవరంటే ఇతనే, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. ఇంకా అందులో 14 అదర్ మినిస్ట్రీస్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి అప్రూవల్ అనేది తీసుకొచ్చింది సర్ప్లస్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం కోసం, ఇథనాల్ ని మెయిన్ గా ఇథనాల్ ప్రొడ్యూస్ చేసి బ్లెండ్ చేయడం పర్పస్ కోసం. ఇప్పుడు అడ్వాంటేజెస్ చూసుకుందాం, అసలు ఎందుకు బయోఫ్యూయల్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లో కార్బన్ ఎమిషన్స్. సో ఇండైరెక్ట్ గా మనకి పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ ఈ ఫ్యూల్స్ యూజ్ చేయడం వల్ల మన ఏదైతే వెహికల్ యూజ్ చేస్తున్నామో దాని యొక్క ఇంజిన్ లైఫ్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే మంచి లూబ్రికేటింగ్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ ఫ్యూయల్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నామంటే మనం ఇండైరెక్ట్ గా పెట్రోల్ ని ఇంపోర్ట్ చేయడం తగ్గిస్తాం. ప్రమోట్ ఆత్మ నిర్భర్ భారత్. సో మోడీ గారు అన్నట్టు ఇండియా బికమింగ్ ఎనర్జీ ఇండిపెండెంట్. సో అడ్వాంటేజెస్ కాదు, మనం డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్తున్న డిసడ్వాంటేజెస్ దే కెన్ బి ఓవర్కమ్ అన్నమాట. ఫస్ట్ డిసడ్వాంటేజ్ అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్. ఈ బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎమిషన్స్ అనేవి తగ్గు అవుతున్నాయి. బట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ దిస్ బయోఫ్యూయల్స్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అప్పుడు ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఇట్ కెన్ బి ఓవర్కమ్. కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ యూజ్ చేసి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ని తగ్గించవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఈ లో టెంపరేచర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం, ఆ వెహికల్స్ లో బయోఫ్యూయల్స్ యూజ్ చేయడం అంత కండ్యూసివ్ కాదు. బికాజ్ లో టెంపరేచర్స్ లో ఈ బయోఫ్యూయల్స్ అనేవి లైక్ దే అట్రాక్ట్ మాయిశ్చర్ అనమాట. దానివల్ల ఫాసిల్ ఫ్యూల్స్ కంపేర్ చేస్తే దే అట్రాక్ట్ మాయిశ్చర్. దానివల్ల మైక్రోబియల్ గ్రోత్ ఎక్కువ అయిపోయి ఈ ఇంజిన్ ఫిల్టర్స్ లో క్లాగింగ్ జరగడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ డిసడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం బయో ఇథనాల్, బయోడీజిల్ ఈ ప్రాసెస్ కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి చెప్తున్నాను ఎలా తయారవుతాయని. సో ఫస్ట్ బయో ఇథనాల్ చూసుకుందాం. స్టార్చ్, షుగర్ కేన్ ఇవన్నీ ఫెర్మెంటేషన్ చేస్తారు. ఫెర్మెంటేషన్ అంటే మనకు తెలుసు కదా, బ్రేకింగ్ డౌన్ ఆఫ్ సబ్స్టాన్సెస్, సింప్లర్ సబ్స్టాన్సెస్ రావడం కోసం. సో ఫెర్మెంటేషన్ అయిన తర్వాత డిస్టిలేషన్, అంటే లైక్ లిక్విడ్ ని సెపరేట్ చేస్తారు అండర్ హీటింగ్. కెమిస్ట్రీ చిన్నప్పుడు ఐ డోంట్ నో. సో డిస్టిలేషన్ అయిన తర్వాత బయో ఎథనాల్ అనేది వస్తుంది. నెక్స్ట్ బయోడీజిల్ కూడా అంతే. వెజిటేబుల్, ప్లాంట్, యానిమల్ ఆయిల్స్ ఉంటాయి కదా, వాటిని ట్రాన్స్ అసెటిఫికేషన్ చేస్తారంట. ఆ ప్రాసెస్ తర్వాత బయోడీజిల్ వస్తుంది. నెక్స్ట్ బయోగ్యాస్, ఇదైతే వెరీ మచ్ నోన్. యానిమల్, ప్లాంట్ వేస్ట్ ఉంటుంది కదా, అది అనైరోబిక్ డికంపోజిషన్ చేసిన తర్వాత బయోగ్యాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ బయోబ్యూటనాల్, ఇది బయోమాస్ అండర్ ఫర్మెంటేషన్ అయిన తర్వాత బయోబ్యూటనాల్ అనేది వస్తుంది. This is about biofuels. Any doubt regarding biofuel or national biofuel policy, you can make a comment. Thank you guys.